ఎవరి కొంపల్లి మాధవీలత? కొంపెల్ల మాధవీలత కొంపల్ల. కొంపెల్ల రామకృష్ణ పరహంస గారి కోడలు, మ్హూ. కొంపెల్ల విశ్వనాథ్ గారి భార్య. మ్హూ. ఎందుకంటే నేనెవరు అంటే మళ్ళీ మా నాన్నగారు అమ్మాయి అని చెప్పాలంటే తూములూరు మాధవీలత అవుతాను కాబట్టి చెప్పాలి, అది కూడా చెప్పాలి, అది మీరు కూడా చెప్పాలి. కొంపెల్ల మాధవీలతని అడిగారు కాబట్టి మ్. చెప్పాను కదా. కొంపల్లి మాధవీలత, కొంపల్ల మాధవీలత కొంపెల్ల. ఎప్పుడయ్యారు? తూములూరి మాధవీలత ఇలా ఎలా మారారు ఏంటో కూడా చెప్పండి. 2001లో వివాహం అయిందమ్మా నాకు. అప్పుడు తూములూరు ఇంటి పేరు నుంచి కొంపెల్ల ఇంటి పేరుకు మారాను. మ్. ఆ, నేను ఈ వేషధారణ ఏదైతే మీరు నన్ను ప్రశ్నించారో మ్. అసలు ఇలా నేను పెళ్లికి ముందైతే 100% ఇలాగే ఇలా ఉన్నారు. ఇలాగే మ్. ఇలాగే నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా కాలేజెస్కి 10th అయిపోయిన తర్వాత 10th యూనిఫామే కదా స్కూల్లో ఎవరికైనా కూడా. 10th తర్వాత ఇంటర్మీడియట్ నుంచి నేను హాఫ్ సారీస్లో వెళ్ళేదాన్ని కాలేజ్ ఎవ్రీడే. మ్హూ. అండ్ నిజాం నవజీవన్ అమృత్ కపాడియాలో నా ఇంటర్మీడియట్ అయింది బైపీసీ. యూఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ ప్రాపర్లీ ఫ్రమ్ హైదరాబాద్. 25 ఏళ్ళు ఐ వాజ్ ఇన్ సంతోష్ నగర్ కాలనీ, యాకత్పురా కాన్స్టిట్యుయెన్సీ. మ్హూ. ఈ మాట నేను చాలా స్పెసిఫిక్గా చెప్తాను ఎందుకనేది మీకు ఈవెన్చువల్లీ అర్థమవుతుంది. మ్. దాని తర్వాత వివాహం అనంతరం నేను మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి అక్కడకి వివాహం అనంతరం అటు వెళ్ళిపోయాం మేము. మ్. మ్. 2015 వరకు అక్కడ ఉన్నాము. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్కి షిఫ్ట్ అయ్యాం. మ్హూ. పెద్దమ్మాయికి కాస్త చదువు రకరకాల విషయాలకు అప్పుడు మా విరించి హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో ఉండింది. మ్హూ. రోజు పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని అంత దూరం వెళ్ళి రావడంతో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అలా ఇంట్లో పెంచి పెద్దవాళ్ళని చేసుకున్నాను పిల్లల్ని కాబట్టి స్కూళ్ళకి పంపించుకోలేదు వాళ్ళని. ఎవరు స్కూల్కి మా ముగ్గురు పిల్లలు, నాకు ముగ్గురు పిల్లలు, ముగ్గురు స్కూళ్ళకి వెళ్ళలేదు ఎప్పుడు. మ్హూ. కాబట్టి అప్పుడప్పుడు మా వారికి ఏదన్నా సహాయ సహకారాలు కావాలంటే, ఎందుకంటే మా వారు విరించి గ్రూప్ ఫౌండర్ ఆయన. ఓకే. ఆయనకి ఎప్పుడెప్పుడు నా సహాయ సహకారాలు కావాలన్నా అలా పిల్లల్ని చూసుకుంటూ ఆ షార్ట్ పీరియడ్లో నేను ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసుకుంటాను. మ్హూ. మ్హూ. సో అన్ని కారణాల చేత మేము ఇటు జూబ్లీ హిల్స్కి మారిపోయాం. లేకపోతే ప్రప్రథమంగా చెప్పాలంటే అటు ఓల్డ్ సిటీ అమ్మాయిని, ఇటు సికింద్రాబాద్ మల్కాజిగిరికి వివాహం వెళ్ళాను. మ్. ఇది బేసిక్గా హూ ఐ యామ్. మ్. మ్. వివాహం అయిన తర్వాతే కాస్త వివాహం ఎలా అయింది? అందరిలాగే శాస్త్రోక్తంగానే అయింది. మ్హూ. పెళ్లి చూపులు కూడా అయ్యాయా? పిలిచిపిల్ల మా అత్తగారు ఆడపడిచి వచ్చారు నన్ను చూడడానికి. మ్. ఐ హ్యాడ్ ది ఐ బీన్ ఫార్చునేట్ ఇనఫ్. మ్హూ. ఎందుకంటే పెళ్లి చూపులు అవ్వకపోతే నేను చాలా బెంగపడిపోయి ఉండేదాన్ని. ఎందుకంటే సినిమాలలో చూసి పెళ్లి చూపులు అనేది థ్రిల్, నాకు ఈ రోజుకి థ్రిల్లే అది. నాకు పెళ్లి చూపులు అవదేమో అని చాలా కంగారు పడిపోయాను. కానీ పెళ్లి చూపులు జరిగాయి. నేను చాలా సినిమా లెవెల్లోనే చక్కగా తయారయ్యి చీర కట్టుకొని కూర్చున్నాను. మ్. మా అత్తగారు మాడబడిచి వచ్చి చూశారు. మా అత్తగారు నన్ను చక్కగా 4 ప్రశ్నలు వేశారు. మ్. అమ్మయ్య చెక్ లిస్ట్లో పెళ్లి చూపులు అయిపోయాయి. లేకపోతే బెంగపడి ఉండేదాన్ని. పాట పాడమండం, ఇలా లేచి ఒకసారి నడువు అక్కడి నుంచి ఇక్కడికి అనడం. అంటే నడవమని ఎందుకు అడగలేదంటే మా అత్తగారు వచ్చాకే నేను లోపల నుంచి నడుచుకుంటూ వచ్చాను కాబట్టి. ఓకే. మ్. మా అత్తగారు అప్పటికే నన్ను ఒక కాంప్లిమెంట్ పాస్ చేశారు. నేను అందంగా ఉన్నాను అని, కాబట్టి మార్క్స్ కొట్టేశాను నేను. ఓకే. ఇట్ డిడ్ంట్ టేక్ రియలీ. పాట అనేది మాత్రం మా పెళ్లిలోనే పాట పాడాను. పెళ్లిలో అందరూ కూర్చుని ఉన్నారు. మా అత్తగారి ఇంటి వైపు వాళ్ళు చాలామంది, అత్తగారి ఇంటి వైపు అంటే మా మామగారి తమ్ముళ్ళ భార్యలు చాలామందికి సంగీతం వచ్చు. ఓ. మ్హూ. సో వివాహం అయిన తర్వాత కూర్చొని అందరం కలిసి భోజనాలు చేసేటప్పుడు వాళ్ళు పాట పాడుతుంటే మా అత్తగారు అని అన్నారు, మాధవి కూడా బాగా పాడుతుంది అని అన్నారు. మ్హూ. సో అప్పుడు నేను కూడా ఏదో చిన్నగా పాడడం. ఇట్ హ్యాపెన్ దట్ వే. వెరీ ట్రెడిషనలీ ఐ గాట్ మ్యారీడ్. ఓకే. ఒక్కటే పెళ్లి చూపులు? అంతే. ఒక్కటేనా అంటే కాదు, నేను బహుశా ఒక 20 ఏళ్ళు ఉన్నప్పుడేమో ఒక్క పెళ్లి చూపింది. పాప అబ్బాయి భయపడి పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఎందుకు? అది ఎవరో తెచ్చారులేండి, థర్డ్ పార్టీ. మ్. నాకు 20 ఏళ్ళు, అతనికి అప్పటికి 37 ఏళ్ళు. మ్హూ. పెద్దయినా. మ్. చాలా పెద్ద. ఎందుకో మరి మా నాన్నగారు జనరల్ మా నాన్నగారికి 36, 37 అని చెప్పాలి, 32 అని చెప్పారు. మ్హూ. సో అరౌండ్ 10 years ఆర్ 12 years డిఫరెన్స్. పాతకాలం మనుషులు కదా, ఆయనకంత ఇబ్బట్టి అనిపించాల. మ్. నేను కాదనలేదు మా నాన్నని. మ్హూ. ఎందుకు అని అంటే ఏమో ఆయన తపన, ప్రతిదీ ప్రాప్తం, తలరాత. నేను చాలా గట్టిగా నమ్ముతాను డెస్టినీని. మ్. కానీ డెస్టినీ కన్నా బాగా నమ్మేది సంకల్పం.
ఉమ్, ఇప్పుడు నా మనసులో భగవంతుడి దండం పెట్టుకున్నాను, ఉమ్, ఉమ్, అయ్యా ఇది న్యాయమా అన్యాయమా నువ్వే చూసుకో, ఉమ్, మా నాన్నని మనసు కష్టపెట్టలేను. ఉమ్, మధ్యతరగతి కుటుంబం, ఆయన కష్టాలు ఆయనకు ఉంటాయి కదా, ఒక ఉమ్, ఆడపిల్లని పెళ్లి చేసి పంపించాలంటే. అంతేగా. లెట్ సీ వాట్ హ్యాపెన్స్. భయపడ్డం ఎందుకు దేనికైనా. ఉమ్. ఆయన కాదు, అమ్మాయి అంత పెద్ద ఆయన చూసినప్పుడు యూజువల్గా మీరు కదా భయపడాలి, ఆయన భయపడి ఎందుకు వెళ్ళి పారిపోయాడు? అది ఎగ్జాక్ట్లీ యూనో ద కాన్షియస్నెస్ ఆఫ్ దట్ పర్సన్ చూడండి. ఉమ్, పూజ్యులే నాకు నిజంగా, అతను ఎవరో కానీ ఈ రోజుకి దండం పెడతాను ఇలా. ఉమ్, ఏంటి బుద్ధి ఉందా లేదా, అసలు అమ్మాయి ఎంత చిన్న అమ్మాయిలాగా ఉంది, ఓహో. ఎంత లక్షణంగా ఉంది. ఉమ్, ఈ అమ్మాయికి నేను కూడా దగ్గరుండి ఓ మంచి పిల్లాడిని పెళ్లి సంబంధం చూస్తున్నా, పెళ్లి సంబంధం పట్టుకొచ్చింది ఎవర్రా అని ఎంత సీరియస్ అయిపోయి లేచిపాడంటే, అతను లేచి ఉమ్, నాకు సారీ చెప్పి, నాకు అపాలజీ చెప్పి, గ్రేట్ అసలు మ్యాన్. కుందన బొమ్మలా ఉంది ఆ అమ్మాయి. దరిదాపులో నాకు అర్హత లేదని ఆయన నన్ను అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళిపోతారా, లేదా థర్డ్ పార్టీ ఎవరో ఫ్రెండ్స్ ఇంట్లో చూపించారు. ఆ తర్వాత ఇంకా నాకు పెళ్లి చూపులు అనేది డెఫినెట్గా జరగలేదు. ఆయనకు చప్పట్లు కొట్టాలి. నిజంగా ఆయన ఎక్కడున్నా కూడా నేను నిజంగా 2 చేతులు ఎత్తి దండం పెడతాను. అందుకే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఎప్పుడు ప్రపంచాన్ని ఉమ్, నెగిటివ్ యాంగిల్లో చూడలేదండి. Hmm. నా జీవిత పరిస్థితుల్ని కానీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ. ఉమ్, ఇప్పుడు ఇదే ఇంకొక అమ్మాయి అయితే చాలా నెగిటివ్గా తీసుకొని ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. ఉమ్, నాకు మా నాన్నగారు తప్పన, మా అమ్మ వాజ్ అగెయిన్స్ట్, మై బ్రదర్ వాజ్ అగెయిన్స్ట్. ఉమ్, అసలు మా నాన్న ఎలా ఆలోచిస్తున్నారో చూడాలని ఉండింది నాకు. ఉమ్, ఐ వాంటెడ్ టు సీ ఈజ్ అ ఫాదర్ ఆల్సో. అవును. ఆయనకంటే టేక్ కేర్ చేసే వాళ్ళు ఇంకెవరుంటారు ప్రపంచంలో? ఓ డాటర్కి ఫాదర్ కంటే. ఎవరుంటారు? ఆ తర్వాత మా నాన్న కూడా చాలా ఇబ్బంది పడ్డారు, ఉమ్, అపాలజీ చెప్పారు నాకు. ఉమ్. ఆ దెబ్బతో ఇంకా నా జోలికి మా నాన్న రాలేదు. సో ఇప్పుడు తోడి ఎవరు మీ ఆడబిడ్డ, మీ మా అత్తగారు వచ్చి అత్తగారు చూశారు. ఆడబడుచు గారు చూసారు. మీ హస్బెండ్ వచ్చి చూడలేదా మరి పెళ్లి చూపులు? అంటే ఇది చాలా విచిత్రంగా జరిగింది. ఉమ్, మా ఒక పేపర్ యాడ్ వేశారు మా వారు, ఏమని? అంటే బ్రైడ్, అది మన క్రానికల్లో పేపర్ యాడ్స్ వస్తాయి చూడండి అమ్మా, ఉమ్, ఉమ్, బ్రైడ్స్ వాంటెడ్, గ్రూమ్స్ వాంటెడ్. ఉమ్, మా వారే ఒక యాడ్ వేశారు, ఉమ్, వెరీ పోయిట్రిక్ అండ్ వెరీ ఆర్టిస్టిక్గా ఉండింది. ఉమ్, అప్పటికి మా నాన్నగారు ఇంకా నేను చెప్పిన మాట వినడం కాస్త మానేశాను. ఉమ్, సో నాకు పెళ్లి సంబంధం తీసుకురావడం అంత ఈజీ కాదని మా నాన్నకు అర్థమైంది. అర్థమైపోయింది. అర్థమైంది. ఉమ్, అండ్ నేను నా వాట్ ఐ వాజ్ స్ట్రాంగ్లీ కంటెస్టింగ్ ఆన్ ఇస్, నేను నాదొక ఎక్స్ పర్సనాలిటీ. ఉమ్, నా పర్సనాలిటీని ఫస్ట్ అర్థం చేసుకొని ముందు దాన్ని తట్టుకోగలగాలి పాపం. ఉమ్. పాపమా? ఆ పాపం ఖచ్చితంగా. ఉమ్, ఐ నో హూ ఐ యామ్ బై మై సెల్ఫ్. ఐమ్ Yeah, వెరీ ఎనర్జైజ్డ్ పర్సన్. Okay. చాలా డైనమిక్. నేను పట్టాను అలసిపోను లైఫ్లో. Hmm. ఐ కెన్ వర్క్ లెబోరియస్లీ. ఉమ్, సో అంతే ఆధ్యాత్మిక చింతన, అంతే ఆర్టిస్టిక్ బై మైండ్. ఉమ్, సో ఐ know somebody is very highly intellectual, who is calm, who has done already achievements ఉన్న వ్యక్తి. ఉమ్, ఉద్యోగస్తుడిగా కాని వాళ్ళు, ఎందుకంటే నాకు ఇన్సెక్యూరిటీస్ లేవు లైఫ్లో. ఐఎమ్ ఆల్వేస్ అడ్వెంచరస్ బై మై థాట్స్. ఓకే. ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంతటి పెద్ద సంబంధం తీసుకురావడం తండ్రికి కష్టం. ఉమ్, అందుకే నాన్న మీద నేను ఏ రోజు నువ్వు ఈ సంబంధం తే అని అడగల, ఉమ్, కానీ విపరీతమైన దైవభక్తి ఉండేది నాకు. సో ఐ ఆల్వేస్ సమ్హౌ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్, ఉమ్, భగవంతుడు అనేవాడు కోరుకుంటే, ఆ కోరిక ధర్మబద్ధం అయి ఉంటే ఆయన పంపించకపోతాడా అని ఒకేంటో చాలా పిచ్చి నమ్మకం ఉండేది. ఈ రోజుకి అంతే నమ్మకం నాకు దేవుడి మీద. ఉమ్, వాళ్ళు ఎంజాయ్ చేస్తాను, దేవుడిని నమ్మడం అనే కాన్సెప్ట్నే ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను. ఉమ్, ఉమ్, సో ఐ త్రూ ఛాలెంజ్ టు గాడ్, చూద్దాంలే పంపిపోతాడా అని. ఉమ్, అంతే ఆశ్చర్యంగా ఈ పేపర్ యాడ్ వచ్చింది. ఉమ్, మా నాన్నగారు పేపర్ యాడ్ అంతా చదివి, అమ్మ తల్లి ఇక్కడ ఎవరో వచ్చినట్టున్నారు, నీకోసమే ఒకసారి చూడు అన్నారు ఇలా. ఉమ్, మా నాన్నగారిని యూజువలీ నేను నో చెప్పను. ఆయన ఏదైనా చూడు చెయ్యి అని అంటే నో చెప్పను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ వాట్ ఐ వాంట్. ఓకే. సో దాన్ని గొడవపడి చెప్పాల్సిన అవసరం లేదు. మనం క్లియర్గా ఉంటే కాన్ఫిడెంట్గా ఉండాలి, ఆ, అంతేకాని వీ నీడ్ నాట్ బి రెస్ట్లెస్ అంటా నేను. ఉమ్, 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 ఏదైనా రెస్ట్లెస్ ఉండాల్సిన అవసరం లేదు, ఉమ్, బీ కాన్ఫిడెంట్ కదా. ఉమ్, మా నాన్నగారు కూడా అంతే లోపల అప్రిషియేట్ చేసేవారు నన్ను. ఎందుకంటే ఎప్పుడు ఆడపిల్ల ఫీలింగ్ కన్నా మా నాన్నకు మంచి మోపిల్లాడు కనిపించేవాడు నాకు. ఇంటి పెద్ద సంతానం డైనమిజం మేజర్గా. ఉమ్, యూజువల్లీ. అండ్ ఐ యూస్ టు బి వెరీ ట్రెడిషనలీ డ్రెస్డ్. ఉమ్, అండ్ హిమ్సెల్ఫ్ యూస్ టు లవ్ ది వెరీ వివిడ్ కాంబినేషన్ దట్ ఐ హ్యాడ్. ఉమ్, ఉమ్, అప్పుడు చూసాక నేను అన్నాను, నాన్న అయిపోతుందేమో నాన్న ఈయనతో అని అన్నారు. అన్నా. అసలు ఆయన చూడకుండానే చూడకుండా, ఐ డెంట్ సే, జస్ట్ ప్రొఫైల్ చూసి. ఐ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ దట్ ఫీలింగ్ ఇన్ మై హార్ట్. ఉమ్, సో ఆ తర్వాత హీ కాల్డ్ ఫర్ బయోడేటా. అందులో ఉండింది, ప్లీజ్ సెండ్ యువర్ బయోడేటా. నేను ఫోటో పంపిలా, నాకు చాలా పొగరెక్కువ, ఆత్మాభిమానం. నా ఫోటో ఏంటి 10 మంది చూసేది. నేను ఫోటో పంపించకుండా నా గురించి డిస్క్రిప్షన్ మాత్రమే ఇచ్చాను. ఉమ్,
ఆ తర్వాత హీ వాంటెడ్ టు మీట్ మీ ఫస్ట్. అలా ముందు నేను వారు కలిసాం మాట్లాడి. చాలా కొంచెం మోడర్న్ థింకింగ్ ఆయనది. నేను ఎంత ట్రెడిషనల్ థింకింగో యాక్చువల్లీ నేను చాలా ట్రెడిషనల్ థింకింగ్, అంత ఎక్స్ట్రీమ్ మోడర్న్ థింకింగ్ అయింది. బట్ ఎందుకో ఐ ఫెల్ట్ దట్ నా జర్నీ ఒక కౌమారిగా అంటే ఒక కన్యగా ఆగిపోయింది ఇక్కడితో. ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్. అది ఏం మరి అంత స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఏముండిందో తెలియదు. యూజువలీ విచ్ ఐ మే నాట్ రియలీ ఎంటర్టైన్. ఆయనను వెళ్ళి కలిశాను. కలిసాక నాకు అర్థమైంది ఈజ్ అ వెరీ కంపోజ్డ్ మ్యాన్ బట్ వెరీ రిచ్ మ్యాన్ అనుకున్నాను. దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను. ఎందుకు దురాస దుఃఖము అని ఒక చెట్టు. ఆడపిల్లగా సరే కలిసాను ఆ వ్యక్తిని, హలో అనుకున్నాము, మాట్లాడాము. వి ఓన్లీ స్పోక్ వెరీ జనరలీ. ఆయనే కామ్గా ఉన్నారు, నేనే మాట్లాడిందంతా నేనే. ఆ తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా పద్ధతిగా ఆయన ఒక మనిషిని ఎస్కాట్ ఇచ్చి ఇంటికి పంపించారు. అక్కడితో అయిపోయింది. ద స్టోరీ ఎండ్స్ దేర్. ఇంటికి వచ్చి అప్పుడు మా అమ్మ మా నాన్నకి చెప్పేశాను, సారీ ఐ డిడ్ంట్ టేక్ యువర్ పర్మిషన్. కలవడానికి వెళ్తున్నప్పుడు చెప్పలే. ఎందుకంటే నాకు తెలుసు దే మే నాట్ యాక్సెప్ట్ దిస్ బికాస్ ఆర్ దే మే యాక్సెప్ట్ దిస్ బట్ సమ్ వన్ వాజ్ వెరీ ష్యూర్. అంటే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్లీ మెచ్యూర్డ్ అండ్ వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు డూ. ఇదే కాదు, అలా మా అమ్మ నాన్న నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండేది వాళ్ళకి. ఇంటికి వచ్చి వెంటనే చెప్పేశాను. నేను వెళ్ళాను, వారిని ఇలా కలిశాను, మహీంద్రా హిల్స్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఐ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్. ఎక్కడ కలిసారు? చాలా సర్ప్రైజింగ్గా మేము వెళ్ళి సికింద్రాబాద్లో కలిసిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ హాల్లోనే కూర్చొని మాట్లాడాం. వాళ్ళు ఇల్లు చూపించారు, నాకు ఆఫీస్ చూపించారు. ప్రాబ్లీ వుడ్ హావ్ డిసైడెడ్ ద మూమెంట్ హీ సా మీ. మీరు పెళ్లి కూతురు చూడడానికి వాళ్ళు రావడం కాదు, పెళ్లి కొడుకుని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మీరు, అంతే కదా? ఇన్ ఎ వే ఎస్. ఐ విల్ లిటిల్ మోర్ మోడర్న్ ప్రాబబ్లీ ఆన్ దట్ డే. మేబీ దట్స్ రీజన్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే నన్ను చూసిన వెంటనే నాకు నిజంగా చాలా నచ్చింది ఏంటి అని అంటే, he could have taken me to a restaurant or a hotel or a cup of tea in a cafe. ఆయన అక్కడ తీసుకెళ్ళలేదంటేనే పద్ధతి అర్థమైపోయింది. ఐ అప్రిషియేటెడ్ దట్ గెస్చర్ ఆఫ్ హిస్. అండ్ అంతే చాలా గౌరవప్రదంగా నన్ను తీసుకువెళ్ళడం, ఆఫీస్ చూపించడము, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చూపించడం. somewhere I could connect that, you know, like, but nevertheless నేను ఇంటికి వచ్చి మా నాన్నగారికి మొత్తం చెప్పా. అంటే అక్కడితో సర్ప్రైజింగ్ ఎవ్రీథింగ్ ఒక హాల్ట్ స్టాండ్ స్టిల్ పొజిషన్కి వచ్చేసింది. మరి ఆయన దగ్గర నుంచి మళ్ళీ మాకేం కమ్యూనికేషన్ రాలేదు. సో మా నాన్నగారు ఇంత లోపల ఇండిపెండెంట్గా సంబంధాలు చూస్తున్నారు. నేను అది ఆపలేదు. నేను ఎంత ధైర్యం చేయాలో చెయ్యని ధైర్యం చేసేసాను యాక్చువల్లీ నేను. సో ఇంకా నేను చేయడానికి ఏం లేదు. సో అలా మా నాన్నగారిని నేను ఆపలేను. మరి సర్ప్రైజింగ్లీ ఆఫ్టర్ 1 week I got a call from him saying that, you know, like, he's interested and he would want to take this forward. ఇంకా అలా ముందుకు వెళ్ళడం, పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం. అందుకే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. ముందు మేము ఇష్టపడ్డాక యాక్చువల్ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ యాజ్ అ వెరీ ట్రెడిషనల్ వే. పేపర్ యాడ్ వేయడము అనేది, ఎంగేజ్మెంట్స్ కాలమ్స్లో వేసుకోవడము, మా నాన్న చూడడము, అలా మొదలయ్యి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్తో ముందుకు వెళ్ళవలసింది. ఆయన మనస్తత్వం అలా ఉండింది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. అంటే వెరీ మిక్స్డ్ అండి. అందుకే ఇది కొంచెం చెప్పడానికి కూడా విచిత్రంగా ఉంటుంది, వినేవాళ్ళు కూడా పట్టాను అర్థం కాదు అంతే ఈజీగా. సో ఐ వుడ్ సే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ద మిక్స్చర్ ఆఫ్ బోత్. ఇటు పెద్దలు అటు పెద్దల అంగీకారంతోనే మేము ముందుకు వెళ్ళాం లైఫ్లో.